ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం చాలా వైభవంగా జరిగింది, చాలా ఆనందంగా జరిగింది, చాలా సంతోషంగా జరిగింది, చాలా నిండుగా కూడా జరిగింది. మా పాపింటి దగ్గర ఉన్నానండి, పెద్దమ్మాయి ఇంటి దగ్గర. చిన్నమ్మాయి ఇంటికి వెళ్ళాలి అసలు, కానీ కొంచెం వీలవ్వక వెళ్ళలేదు. అయితే ఇక్కడికి నేను రావడం జరిగింది. తాంబూలం ఇస్తానమ్మా వాయను రావాలంటే వచ్చాను. మరి వచ్చిన తర్వాత చక్కగా షాపింగ్కి వెళ్ళడం కానీ, అన్నీ తెచ్చుకోవడం కానీ, మరి అమ్మవారిని అలంకరించడం కానీ, అమ్మవారికి నైవేద్యాలు రెడీ చేసుకోవడం అన్నీ చక్కగా జరిగినాయండి. మా పాప అయితే 9 రకాల పిండి వంటలు చేసి పెడుతుందన్నమాట. అంటే పెళ్ళైన సంవత్సరం నేను అలా చేయించానండి. అత్తవారు పంపిస్తారన్నమాట. లక్ష్మీ రూపు, చీర, జాకెట్టు, పళ్ళు, మరి పువ్వులు అన్నీ అత్తవారు పంపిస్తారు. పెళ్ళవున సంవత్సరం ఏ పూజ చేసుకున్నప్పటికీ కూడా అప్పుడు అవి పెట్టుకుని చేసుకుంటారన్నమాట. కొంతమంది ఏంటంటే పెళ్ళవున సంవత్సరం ఎలా అయితే చేశారో అలానే చేస్తారండి. అయితే పెళ్ళవున సంవత్సరం చేసుకున్నట్టుగా మా అమ్మ అలా చేయించింది, అలా చేస్తానని చెప్పి చేసుకుంటారు. కానీ ఇన్ని రకాలు చేయాలి, 9 రకాలు 12 రకాలు చేయాలని ఏమీ లేదండి. ఎవరు స్థామతకు బట్టి వారు చేసుకోవచ్చు, ఎవరో చేయగలిగింది వారు చేయొచ్చు. అంతేగాని ఇలాగే చెయ్యండి అని ఏ దేవుడు మనకి చెప్పలేదండి. అంటే మీరు ఇలా చేసుకున్నారు కదా, అయ్యో మేము కూడా అలా చేసుకోవాలా అని అనుకుంటారు కదండి. అలానే కాదండి. మనం ఎలా చేసుకున్నా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది, అమ్మ మనల్ని దీవిస్తుంది, అమ్మ మనల్ని హక్కును చేర్చుకుంటుంది. ఇది మాత్రం నిజంగా నేను చెప్పగలను. అంతేగాని మరి ఇలాగే చెయ్యండి, అలా చెయ్యకూడదు అని ఏ గురువరీలు ఏ పెద్దలు ఎవ్వరూ కూడా ఖరాఖండిగా చెప్పొద్దండి. ఎందుకంటే ముందు చేసి ఉంటారు కదా, అయ్యో మనం ఇలా చేసాము, ఇలా మంచిది కాదంట, గురువుగారు ఇలా చెప్పారని భయపడతారు. పెద్దలను గౌరవించి వారు చెప్పింది విని వారు చెప్పినట్టు చెయ్యాలని భావిస్తారు. ఎవరో కానీ నలవాళ్ళు ఉంటారండి, అందరూ వింటారు. అలాంటి వాళ్ళు చాలా బాధపడతారండి. ఇలా చేశారు కదా, ఇలా కూడా చేసుకోండి అని చెప్పే భావన బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఎవరో ఏమీ అనుకోవద్దు. మరి అందరికీ అన్ని రకాలుగాను వీలవ్వదు కదండి. మరి అంతే కదా. ఇప్పుడు ఇలా ఇళ్ళు అలంకరించుకుని, ఇలా ఫ్రూట్స్ పెట్టుకుని, ఇలా పిండి వంటలు వండుకుని చక్కగా నివేదన చేసుకుని, అలా చూసారా ఫ్లవర్స్ కూడా మరి ఒరిజినల్ ఫ్లవర్స్లో అలాగ గోల్డ్ ఫ్లవర్స్ చక్కగా పెట్టి మా పాప అలా నిండుగా చేసిందండి. మరి ఇలా చేసే విధానం ఇలానే చేసుకోవాలి. మేము ఇలా చేసుకుంటామండి అంటే బాగోదు కదండి. అలా అనకూడదండి. అందరూ అలా చేసుకోలేరు కదా. చేసుకోలేని వాళ్ళు బాధపడతారు కదా. ఎవరైనా కూడా బాధపడేలాగా మనం చెప్పకూడదు. ఎవరికన్నా ఆశ ఉంటుంది కదండి. మనం చేసుకున్నట్టు వాళ్ళు చేసుకోలేనట్టుగా మనం బాధపడేలా మాట్లాడకూడదు అన్నదే నా భావన అన్నమాట. అందుకు లక్ష్మీదేవిని ఎవరన్నా సరే ప్రేమతో అమ్మ అని పిలిస్తే చక్కగా మనల్ని అనుగ్రహిస్తుందని, ఆదరిస్తుందని, కరుణిస్తుందని, కాపాడుతుందని మనం మనస వాచ మనం కోరుకుంటే తప్పనిసరిగా జరిగే తీరుతుందండి. వరలక్ష్మీదేవి అంటే సామాన్యం కాదు, ప్రతి ఇంట్లోనే ఉండేదే. లక్ష్మి అంటే డబ్బు, ధనము, బంగారం, వెండిలే కాదండి. మన మంచి మనసు కూడా లక్ష్మీనే, మన మంచి నడవడిక కూడా లక్ష్మీనే, మనం ఆనందంగా ఉండటం కూడా లక్ష్మీనే, మనం ఒకరికి ఉపకారం చేయటం కూడా లక్ష్మీనే. లక్ష్మి అంటే అన్ని మంచి అనే ప్రతి దాంట్లోని లక్ష్మి అనే ఉంటుందండి. లక్ష్మి అంటే చాలామంది ధనం అనుకుంటారు, బంగారం అనుకుంటారు కదా, ఐశ్వర్యవంతులుగా ఉండటం అనుకుంటారు. కాదండి. మరి ఇవన్నీ మంచి లక్షణాలతో మనిషి మెలగటమే ఒక ఐశ్వర్యం. అదే మహాలక్ష్మి. అదే కాకుండా అన్నిటికన్నా గొప్ప విలువైంది మన ఆరోగ్యం కూడా. మన ఆరోగ్యం కూడా మహాభాగ్యం కదా. మనం ఆరోగ్యంగా ఉంటాం మహాలక్ష్మి అండి. ఇదే నేను చెప్పగలను. ఎందుకంటే అన్నీ అటు ఇటు మధ్యతరగతి వాళ్ళకి మంచి చెడు అన్నీ చూసిన వాళ్ళమే, తెలిసిందే. మరి లేనప్పుడు అలా చేసుకున్న వాళ్ళమే, ఉన్నప్పుడు ఇలా చేసుకున్న వాళ్ళమే. అలాంటప్పుడు మేము ఎప్పుడు ఇలానే చేసుకున్నామండి, మీరు కూడా అలాగే చేసుకోవాలి. మరి ఇలానే చేసుకోవాలంట అని మాత్రం ఎవరిని అనొద్దు. చూసిన వారిని చూసి సంతోషించాలి. ఇలా చేసుకున్నా సరిపోతుంది అని ప్రోత్సహించాలి. చేసుకునే ఒక మంచి మనిషిని వాళ్ళకి ఆనందాన్ని, మంచి మనసు వాళ్ళకు ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలంట అనే ఆనందాన్ని మాత్రం వాళ్ళకి కలిగించాలండి. చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి. అదేనండి నాకు చెప్పాలని భావన. మరి నన్ను ఏమో అనుకోవద్దు. మీరు ఏ గురువరీలన్నా కూడా ఇలా చేసుకోమని ఇలా చాలామంది కూడా చెబుతారండి. ఇలాగే చెయ్యాలి, అలా వద్దు అనేవాళ్ళు కొందరు చెప్పినా,
కొంతమంది గురువర్యులు కూడా అలా చెబుతారు. మరి మహా మహా చాలా గొప్ప మరి ఆవిడ గురువర్యులు, మరి ఆవిడ పేరు చెబుతానండి నేను. జీ తెలుగులో చెప్పేవారండి. ఆవిడ ఏదో రమాదేవి గారు ఇప్పుడు చెప్పేవారు కాదు, మర్చిపోయాను. మరి ఆవిడ మాత్రం చాలా బాగా చెప్పారండి వరలక్ష్మి పూజ చేసుకునే విధానం. ఒక టైంలో ఒక ఇల్లాలు బాధపడుతుంటే ఆవిడ చెప్పిన మాట విని చక్కగా అలా చేసుకుని ఆనందం పడిందంట. ఆవిడ నాకు చెప్పారనమాట. ఆవిడ చెప్పింది విన్నానండి. నేను పూజ చేసుకున్నప్పుడు నాకంటూ ఏమీ లేకపోతే చాలా బాధపడుతూ ఉంటే ఆవిడ ఒక్క టీవీలో వస్తుందని జీ తెలుగులో పూజ టైంకి నాకు ఇంతే ఇలా ఇచ్చేవా అమ్మ అనుకుని పూజ చేసుకున్నాను. ఇంతే ఇలా చేసుకుంటే చాలమ్మ లక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుందని టీవీలో ఆవిడ మాటలు విన్నానండి. అప్పుడు మళ్ళా సంవత్సరానికి మరి నాకు చాలా ఆనందంగా చేసుకునే అదృష్టాన్ని లక్ష్మీదేవి ఇచ్చిందండి అని మరి నా ఫ్రెండో నాకు చెప్పడం తెలుసు అన్నమాట. కానీ కొంతమంది గురువర్యులు ఇలా కూడా చెబుతారండి. అందరు చెప్పినవి అన్నీ మనం తీసుకోలేము. మన స్తోమతకి ఎంతటికి సరిపడ్డాయో అంతటి తీసుకుని అలా చేసుకోవటం మహా భాగ్యం అని నేను చెబుతాను. చక్కగా మా పాప దేవుడి గది ఇలా ఉంటుందండి. పైన వచ్చిందండి దేవుడి గది వీళ్ళకి. మరి కింద అయితే గెస్ట్ రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెను అక్కడే ఉంటుంది, కిందనే ఉంటుంది. పైన 2 బెడ్రూమ్లు, మరి మీడియం హాల్ ఉంటుంది. ఇలా దేవుడి గది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి ఇల్లు అయితేని. మరి చక్కగా దేవుడి గది ఉంటే చాలా ఇష్టం అండి నాకు. మరి మాకైతే ఇల్లే లేదు కదా, దేవుడి గది ఉంటే బాగుండు అని కోరుకుంటానన్నమాట. కానీ ఇంకింత వయసు అయిపోయింది, ఇంకేదో కోరుకోనకూడదు, కోరికలు తీరుతాయని అనుకోనకూడదు కదా. ఈ లక్ష్మీదేవికి ఇలా చేసుకునే భాగ్యం మరి నా తర్వాత నా పిల్లలకు కలిగింది కాబట్టి ఇది నాకు గొప్ప శుభదాయకంగా భావిస్తున్నానండి. మన సమాజ ఆనందంగా సంతోషంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.